మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబర్స్ రావడం చాలా ఇంపార్టెంట్ అనమాట. వ్యూస్ మనకి వస్తూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. కాకపోతే మనకి సబ్స్క్రైబర్స్ వస్తే మనకి వాచ్ టైం ఎక్కువ ఫాస్ట్గా పెరగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అనమాట. సబ్స్క్రైబర్స్ ఎప్పుడు వస్తారంటే మనం ఒక కంటిన్యూటీ కాన్సెప్ట్ మీద వర్క్ చేసినప్పుడు సబ్స్క్రైబర్స్ అయితే వస్తూ ఉంటారు అనమాట. ఇలా కంటిన్యూటీ కాన్సెప్ట్ మీద వర్క్ చేసినా సరే సబ్స్క్రైబర్స్ ఒక్కొక్కసారి రారనమాట. ఇది ఎందుకు అంటే కంటెంట్ చూస్తూ ఉంటారు, కంటెంట్ వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంటుంది, కంటెంట్ ఫాలో అవుతారు, అక్కడ వరకు బాగానే ఉంది. కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోరనమాట. ఇది ఎందుకంటే జనరల్ టెండెన్సీ, మనం వీడియో చూస్తాము, ఆ వీడియో చూసి బయటికి వెళ్ళిపోతాం అనమాట ఎవరైనా సరే. సో ఇలా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే సబ్స్క్రైబ్ చేయమని వాళ్ళని అడగాలన్నమాట. ఎలా అంటే మీరు డైరెక్ట్గా వీడియో స్టార్ట్ అయిన వెంటనే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీరు ఎలా ఉన్నారు, నేను ఎలా ఉన్నాను, వీటితో అసలు స్టార్ట్ చేయకండి. వాటితో స్టార్ట్ చేయడం వల్ల మీకు అసలు కొంచెం కూడా ఉపయోగం లేదనమాట. సో దానికన్నా మీరు ఏం చేయొచ్చు అంటే మీ వీడియో రన్ అవుతున్నప్పుడు మధ్యలో సబ్స్క్రైబ్ అని బటన్ గ్రీన్ స్క్రీన్లో వస్తూ ఉంటుంది కదా, అలాంటి బటన్ యాడ్ చేసుకోవడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ బటన్ ఎలా యాడ్ చేసుకోవాలని చాలామందికి తెలియదు అనమాట. ఆ బటన్ ఎలా యాడ్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదే నేను మన కోర్సులో కూడా చెప్తున్నాను. కాకపోతే కోర్సులో ఏంటంటే ఇంకా ఎక్కువ డీటెయిల్స్ ఉంటాయి. మీరు కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే దాంట్లో జాయిన్ అవ్వచ్చు. కాకపోతే ఇక్కడ ఓన్లీ ఆ గ్రీన్ స్క్రీన్ పర్టికులర్ సబ్స్క్రైబ్ బటన్ ఎలా చేయాలి అనే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో దీనికి మీరు ఏం చేయాలంటే మీరు మీ ఫోన్లో, సో ఇక్కడ మీరు స్క్రీన్ రికార్డింగ్లో ఇప్పుడు చూడొచ్చు, మీరు ఏం చేయొచ్చు అంటే క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఈ క్రోమ్లో మీరు ఏం టైప్ చేయాలంటే pexels.com మీకు కనిపిస్తుంది కదా, pexels.com అనేది సెర్చ్ చేయండి. దీంట్లో చాలా ఫ్రీ ఫుటేజ్ ఉంటుంది అనమాట. మీరు ఏం చేయొచ్చంటే వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని ఎడిట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ గ్రీన్ స్క్రీన్ సబ్స్క్రైబ్ బటన్ కాబట్టి మీరు వాడుకున్న మీకు ప్రాబ్లం ఏమీ రాదనమాట. ఎందుకంటే మీ ఆల్రెడీ వీడియో ఉంటుంది, దానిపైన మీరు యాడ్ చేస్తున్నారు కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చే అవకాశం లేదు. సో ఇక్కడ మీరు సెర్చ్ అని ఉంది కదా, ఈ సెర్చ్లో మీరు ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ అని టైప్ చేయొచ్చు. ఇక్కడ సింపుల్గా సబ్స్క్రైబ్ అని టైప్ చేయండి. సబ్స్క్రైబ్ గ్రీన్ స్క్రీన్ అని టైప్ చేయండి. ఎందుకంటే మనకు గ్రీన్ స్క్రీన్ సబ్స్క్రైబ్ బటన్ కావాలి కాబట్టి. ఇక్కడ మీకు ఆల్రెడీ చూస్తే సబ్స్క్రైబ్ గ్రీన్ ఉంది, కింద సబ్స్క్రైబ్ గ్రీన్ స్క్రీన్ ఉంది కదా, సెకండ్ది మీరు క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ గ్రీన్ స్క్రీన్ సబ్స్క్రైబ్ బటన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీకు వస్తాయి అనమాట. మీరు ఫస్ట్ ఫొటోస్లో ఉంటారు, ఫొటోస్లో కాదు కదా మీకు కావాల్సింది, వీడియోస్లో కావాలి కాబట్టి వీడియోస్ మీద మీరు క్లిక్ చేయండి. వీడియోస్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు గ్రీన్ స్క్రీన్ ఆప్షన్స్ అయితే చాలా కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఒకటి యూట్యూబ్ది ఉంది చూడండి, ఇది ఒకటి. ఇంకా మీరు స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీకైతే యూట్యూబ్ గ్రీన్ స్క్రీన్ బటన్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. మీరు ఇదైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది చూపిస్తున్నాను, ఎందుకంటే ఇది ఆల్రెడీ గ్రీన్ స్క్రీన్ ప్లస్ యూట్యూబ్ రిలేటెడ్ కాబట్టి నేను అది మీకు చూపిస్తాను. ఇది ప్లే చేసి మీరు ఒకసారి చూడండి. మీకు ఇది సబ్స్క్రైబ్ బటన్ ఇదే కావాలనుకుంటే కనుక ఇది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఎక్కడైతే యూట్యూబ్ సింబల్ ఉందన్నమాట, యూట్యూబ్ సింబల్ ఉంది, మీరు ఇలా ముందుకెళ్తుంటే కనుక అక్కడికి వెళ్ళి మౌస్ అనేది దాని మీద క్లిక్ చేసినట్టు ఇలాంటి ఒక యానిమేషన్ అయితే వచ్చిందనమాట. ఇంకా మీరు స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇలా సబ్స్క్రైబ్ గ్రీన్ స్క్రీన్ బటన్ కూడా వస్తుంది అనమాట. ఇది కూడా మీరు ప్లే చేసి చూడండి. సో మీరు సెర్చ్ చేయండి, సెర్చ్ చేసిన తర్వాత మీకు కనిపిస్తుంటాయి అనమాట. కింద స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి, మీకు కనిపిస్తూ ఉంటుంది. దీని డైరెక్ట్ లింక్ కూడా నేను మన ఛానల్లో ఇస్తాను. మీరు డైరెక్ట్గా కింద ఛానల్ కింద ఉన్న లింక్ని యూస్ చేసుకోవచ్చు. మీరు ఇలాగని యూస్ చేసుకోవచ్చు, ఈ గ్రీన్ స్క్రీన్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా చాలా ఉన్నాయి చూడండి. మీకు ఎలాంటిది కావాలనుకుంటే అలాగా మీ బ్యాక్గ్రౌండ్ని బట్టి మీకు ఏది సూట్ అవుతుంది అనుకుంటే అది. సో మీకు ఏది తెలియట్లేదు అనుకోండి, ఇలాంటి సింపుల్ది నేను ఇప్పుడు చూపిస్తున్నా కదా, ఇక్కడ ఫస్ట్ది గ్రీన్ స్క్రీన్ ఉంది ఇక్కడ, అది మీరు క్లిక్ చేసుకోండి. సో దాన్ని మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ కింద కార్నర్లో డౌన్లోడ్ సింబల్ అని ఒకటి ఉంది చూడండి. ఈ కింద కార్నర్ ఉంది చూసారా, నేను ఇక్కడ ప్రెస్ చేస్తున్నట్టుగా మీకు కనిపిస్తుంటుంది. కింద కార్నర్లో మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఏమవుతుందంటే ఇక్కడ సే థ్యాంక్స్ అని వస్తూ ఉంటుంది. సో మీరు ఎవరికి ఇక్కడి నుంచి తీసుకున్నాను అక్కడి నుంచి తీసుకున్నాను మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే ఇందులో ఏం లేదు. చేస్తే మంచిదని వాళ్ళు అడుగుతూ ఉంటారు, అంతేగాని మీరు చేయాల్సిన నెసెసిటీ అయితే లేదనమాట. సో మీకు ఇక్కడ ఇది డౌన్లోడ్ అయిపోయింది, మీరు చూసినట్టయితే కనుక పైన డౌన్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ వీడియో ఎడిటర్ ఓపెన్ చేసుకోండి. మీరు వీడియో గురు అనుకోండి, వీడియో గురు ఓపెన్ చేయండి. క్యాప్కట్ అయితే క్యాప్కట్ ఓపెన్ చేయండి, ఏదైతే అది ఓపెన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నాను నేను, కుకింగ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 16 minutes 7 seconds ఈ వీడియో ఉంది కదా, దీని మీద ఇది ఒక కుకింగ్ వీడియోకి ఎగ్జాంపుల్ కింద నేను చేస్తున్నాను. కుకింగ్ వీడియోకి రిలేటెడ్ టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం నేను ఒక వీడియో చేయబోతున్నాను అనమాట. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ ఇలాంటి కుకింగ్ ఛానల్కి మీరు ఆ గ్రీన్ స్క్రీన్ బటన్ ఎలా యాడ్ చేయాలి. సో మీరు కుకింగ్ ఛానల్ ఉంది కదా, ఎక్కడో చోట మీరు ఎక్కడైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతూ ఉంటారో వీడియో మధ్యలో అడుగుతారు కదా, అక్కడైనా చేయొచ్చు, లేదా స్టార్టింగ్లోనే చేయొచ్చు. మధ్యలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడైనా మీరు యాడ్ చేయొచ్చు. సో నేను ఇక్కడ ఉందని అయితే నేను మీకు ఎగ్జాంపుల్ కింద చూపిస్తున్నాను. ఈ 6 seconds దగ్గర ఉందని అయితే అనుకోండి. సో ఇక్కడ నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ యాడ్ చేయాలంటే కింద పిక్చర్ అని ఉంది చూడండి, PIP కింద PIP అని ఉంది కదా, పెద్ద బాక్స్లో చిన్న బాక్స్ ఉంది కదా, దాని మీద మీరు క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ ఫోటో కానీ వీడియో కానీ ఏదైనా ఓవర్లాప్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ వీడియో అని ఉంది కదా, ఫస్ట్ వీడియో సెక్షన్లో ఉన్నాం కాబట్టి ఫస్ట్ది గ్రీన్ స్క్రీన్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసింది ఉంది కాబట్టి దాని మీద క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు ఇలా గ్రీన్ స్క్రీన్ బటన్ అయితే వస్తుంది అనమాట. మీరు మీ సైజుకి తగినట్టుగా పెద్దగా చేసుకోండి. ఈ చివర పట్టుకొని మీరు ఇలా
లాగితే రొటేట్ చేసుకోవచ్చు, మీ సైజుకి తగినట్టుగా మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. నేను కింద ప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది షార్ట్ కాబట్టి మీరు పైన ప్లేస్ చేసుకున్నా బాగానే కనిపిస్తుంది. లాంగ్ ఫామ్ వీడియో అయితే కింద ప్లేస్ చేసుకోండి. సో నేను పైన ప్లేస్ చేస్తున్నాను, లేదా కింద చేసిన ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ తీసేయాలి కదా, మీరు గ్రీన్ కలర్ ఎలా తీసేస్తారు? ఇది మీరు ఆల్రెడీ దాని మీదే ఉంది కాబట్టి ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఏముంది చూడండి, క్రోమా అని ఉంది. సర్కిల్ లోపల స్క్వేర్ ఉంది కదా క్రోమా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసి మీకు ఏ కలర్ పోవాలో ఆ కలర్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఈ కలర్ కొంచెం అటు ఇటు కదిపితే కనుక గ్రీన్ మీదకి సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తే గ్రీన్ అంతా పోతుంది అనమాట. ఒకవేళ ఎక్కువ గ్రీన్ పోలేదనుకోండి, ఇక్కడ స్ట్రెంత్ అని ఉంది చూడండి, స్ట్రెంత్ అని మీరు పెంచుకోవాలి లేదా తగ్గించుకోవాలి. ఇలా స్ట్రెంత్ పెంచుకోవడం తగ్గించుకోవడం చేయొచ్చు, లేదా స్ట్రెంత్ షాడో రెండు మీరు మార్చుకుంటూ ఎక్కడైతే మీకు కంప్లీట్ గ్రీన్ స్క్రీన్ పోతుందో అక్కడ మీరు సెట్ చేసుకోండి. సో బై డిఫాల్ట్ క్లియర్గా మీరు డౌన్లోడ్ చేసుకున్న వీడియో అయితే ఇలా ఒకసారి కదిపితే సరిపోతుంది అనమాట. కింద స్ట్రెంత్ అవి కూడా మీరు పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఓకే చేసేయండి. ఓకే చేసిన తర్వాత ఇప్పుడు నేను ప్లే చేస్తున్నా చూడండి. సో ఇక్కడ నేను ప్లే చేస్తూ ఉంటే మీకు ఇక్కడ నేను ప్లే చేస్తుంటే మళ్ళీ ఫస్ట్ నుంచి మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో సబ్స్క్రైబ్ అని వచ్చింది చూడండి, పైన సబ్స్క్రైబ్ అని వచ్చిన తర్వాత పైన మీకు బెల్ ఐకాన్ అనేది కూడా వచ్చిందనమాట. సో మీరు అది అక్కడే ప్లేస్ చేయాల్సిన నెసెసిటీ లేదు. అది ఒకవేళ మీకు చిన్నగా కనిపిస్తుంది అనుకుంటే కనుక పెద్దగా కూడా మీరు జూమ్ చేసుకోవచ్చు. జూమ్ ఎట్లా చేయాలనేది మీకు ఆల్రెడీ తెలుసు అని అయితే నేను అనుకుంటున్నాను. సో మీరు ఇట్లా 2 ఫింగర్స్తో మీరు ఇలా పెంచి చేస్తే మీకు పెద్దగా అవుతుంది అనమాట. మీరు ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చు, ఇక్కడైనా ప్లేస్ చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. కింద ప్లేస్ చేసుకునే వాళ్ళ కోసం కూడా చెప్తున్నాను. సో ఇక్కడైతే ఇలా సబ్స్క్రైబ్ అనేది వస్తుంది అనమాట. సో మీరు ఎక్కడ మీ కలర్స్ని బట్టి, మీ బ్యాక్గ్రౌండ్ కలర్స్ని బట్టి ఎక్కడ ప్లేస్ చేస్తే బాగుంటుంది అనేది ప్లేస్ చేయండి. వీడియోలో మీరు మంచి ఎలిమెంట్స్ ఎక్కడైతే మాట్లాడుతున్నారో అక్కడ ప్లేస్ చేయడం వల్ల ఆటోమేటిక్గా ఓకే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా అనే ఐడియా వాళ్ళ బ్రెయిన్స్లో ట్రిగర్ అవుతుంది అనమాట. సో మీరు ఇలా అయితే ఈ గ్రీన్ స్క్రీన్ సబ్స్క్రైబ్ బటన్ యాడ్ చేసుకోవచ్చు. చాలామంది అడుగుతున్నారు, ఇదైతే మీరు చేయడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. సో మీకు ఇది క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా హెల్ప్ అయ్యే ఇన్ఫర్మేషన్, అంటే గ్రోత్కి, మీ యూట్యూబ్ గ్రోత్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై.